చంపితే ప్రశ్నించడానికి మనుషులు వచ్చే ఈ దేశంలో ఒక మనిషిని చంపితే ఎదిరించి ప్రశ్నించడానికి ఏ కుక్క రాదనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అతని పేరు భరత్ తివారీ, కానీ అందరూ అతన్ని భగత్ సింగ్ అంటున్నారు. కానీ ఒకటి తేడా, భగత్ సింగ్ సిస్టమ్ కోసం చనిపోయాడు, కానీ భరత్ తివారీ మాత్రం మన సిస్టమ్ వల్లనే చనిపోయాడు. భరత్ తివారీ తన ఊరి సమస్యల గురించి లోకల్ అఫీషియల్స్ ని క్వశ్చన్ చేయడమే తప్ప, రోడ్స్ గురించి ఫ్లడ్స్ గురించి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురావడమే తప్ప, ఫేస్బుక్ లైవ్ ద్వారా తన ఊరి సమస్యను గవర్నమెంట్ దాకా తీసుకురావడమే తప్ప, ప్రజల దృష్టిలో అతనొక సోషల్ యాక్టివిస్ట్, డిజిటల్ వాయిస్, కానీ ప్రభుత్వం దృష్టిలో మాత్రం అతనొక ట్రబుల్ మేకర్, అతనొక ప్రమాదకారి. కానీ భరత్ తివారీ మాత్రం తన ప్రొటెక్షన్ కోసం మాత్రమే గన్ క్యారీ చేసినట్లుగా అందరూ చెప్తున్నారు. జూన్ 17 రోజున భరత్ తివారీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్ళినప్పుడు భరత్ తివారీ గన్తో పోలీసులకు వార్నింగ్ చేయడం మన వీడియోలో చూడొచ్చు. కానీ అది జరిగిన కొద్దిసేపటికే భరత్ తివారీ ఫేస్బుక్ లైవ్ చేస్తూ ఆ గన్ని పోలీసులకి సరెండర్ కూడా చేశాడు. గన్ సరెండర్ చేసిన తర్వాత కూడా పోలీసులు అతని మీద కాల్పులు జరిపి ప్రజల ముందే చంపేశారు. అసలు సిస్టమ్ ఎలా నడుస్తుందో చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా కూడా వెనకడుగు వేయకుండా తన డిమాండ్లను ప్రపంచానికి వినిపించిన భయం లేని నైజం తనది. చనిపోయే ముందు కూడా సమాజం కోసం తన శరీరాన్ని దానం చేయాలని కోరడం తన నిస్వార్థ గుణానికి నిదర్శనం. భరత్ తివారీ చనిపోలేదు, ప్రజల గుండెల్లో భగత్ సింగ్ లా ఎప్పటికీ బ్రతికే ఉంటాడు.